హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ధరణి. ఇవాళ చిన్నపిల్లలు చాలామంది ఇష్టంగా తినడానికి ఇష్టపడరు చట్నీ అనేది. అది నేను ఇష్టంగా తినేలాగా ఈరోజు మీకు నేను చూపిస్తాను, చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక స్మాల్ కప్ ఆఫ్ పీనట్స్ అంటే పలుకులు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేయండి. ఆయిల్ కూడా ఏం యాడ్ చేయొద్దు. డ్రై రోస్ట్ చేసి ఆ పల్లీలు పక్కన పెట్టుకోండి. బాగా చల్లారనివ్వండి. పల్లీల్లో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్గా ఇస్తే పల్లీలు పిల్లలు తినలేరు. ఇలాంటి వే ఆఫ్ ఫామ్లో ఇస్తే పిల్లలు చాలా నీట్గా హెల్తీగా ప్రోటీన్ ఫుడ్ అనేది వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఈ పల్లీల్ని పొట్టు తీయకుండా వేసుకుంటేనే మంచి ప్రోటీన్స్ అనేవి వెళ్తాయి. పొట్టు మాత్రం తీయొద్దు. ఇది చెప్పే విషయం మీకు. తరువాత ఒక 2 లేదా 1 స్మాల్ ఆనియన్ చాప్ చేసుకోండి. నీట్గా పీల్ చేసుకొని వాష్ చేసుకొని మంచిగా చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి గీ మాత్రమే యాడ్ చేయండి. మనం పిల్లలకి ఎక్కువగా ఆయిల్ పెడితే వాళ్ళు కాఫ్ అనేది దగ్గుతారు, దగ్గు ఎక్కువగా వస్తుంది. ఓన్లీ గీ మాత్రమే వేయండి. అలానే ఓవర్గా వేసినా కూడా అది చాలా వేడి చేస్తుంది బాడీకి. తర్వాత మినప్పప్పు కొంచెం ఆ గీలో వేసి బాగా వేపండి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత శనగపప్పు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఒక స్పూన్ శనగపప్పు మాత్రమే తీసుకొని, అది టేస్ట్ కోసం, ఇవన్నీ కూడా టేస్ట్ కోసం. ఇవి కూడా ప్రోటీన్స్ కదా, డైరెక్ట్గా మనం పిల్లలకి ఇవి ఇవ్వలేము. ఇలా ఇంక్లూడ్ చేసిస్తే వాళ్ళకి మంచి ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అనేవి చేరుతాయి. కంపల్సరీగా ఇది ట్రై చేసి పెట్టండి. పక్కాగా పిల్లలు ఈ చట్నీతో పక్కాగా తింటారు. తర్వాత ఇవి రెండు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అది కూడా వేయండి. ఈలోపు ఈ ఆనియన్ వేగుతుండగా మనం ఒక టమాటాని తీసుకొని మంచిగా ఈ పీసెస్ సైజులో కట్ చేసుకొని వేగుతున్న ఉల్లిపాయలోకి ఈ టమాటీ కూడా వేసి బాగా మగ్గనివ్వండి. ఎంత బాగా మగ్గితే అంత బాగా టేస్ట్ వస్తుంది. పచ్చివాసన అనేది ఉంటే ఒక 3 డేస్కైనా నిల్వ ఉంచుకోవడానికి బాగోదు. పచ్చివాసన లేకుండా బాగా వేపితే నిల్వ ఉంచుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే, 1 ఇయర్ బిలో పిల్లలకైతే యాడ్ చేయొద్దు. నేను ఇక్కడ మా పాప తింటుంది కాబట్టి ఒక రెడ్ చిల్లీ అనేది యాడ్ చేశాను. అది మీ విష్. మీ పిల్లలు తింటారు హాట్ అంటే యాడ్ చేయండి, లేదంటే వద్దు. యాడ్ చేయకపోయినా తింటారు. యాడ్ చేసినా కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అది మీ ఇష్టం. ఇది కూల్ చేయాలి. మనం ముందుగా పల్లీలు చల్లారబెట్టుకున్నాం కదా, అవి పొట్టు తీయకుండా మనం మిక్సీ జార్లో ఈ పల్లీలు యాడ్ చేయాలి. పొట్టు మాత్రం తీయొద్దు, గుర్తుపెట్టుకోండి. మంచి ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఇందులోనే ఉంటాయి. తర్వాత ఇందాకలా మనం మిశ్రమాన్ని చల్లారబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. నేను గార్లిక్ వేయలేదు. మీ పిల్లలు గార్లిక్ తింటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. గార్లిక్ కూడా చాలా మంచిది హెల్త్కి. మా పాప తినడానికి ఇష్టపడదు ఆ స్మెల్ వస్తే, అందుకే నేను వేయడం లేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం పక్కాగా మీ పిల్లలు చట్నీకి అలవాటు పడతారు. కొంతమంది పిల్లలు పాలల్లో ఇడ్లీ తింటారు, లేదంటే పటికి పంచదారతో ముంచుకొని ఇడ్లీ తింటారు. ఇవన్నిటికంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా చేసి పెట్టండి. ముందు ఇడ్లీ కంటే చట్నీయే బాగా తింటారు. ఇవన్నీ కూడా బాగా గ్రైండ్ చేయాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే అది థిక్ పేస్ట్లా ఉండకూడదు. కొంచెం జారుగా ఉంటే ఇడ్లీలో డిప్ చేసి పెట్టడానికి బాగుంటుంది. ఇడ్లీలోకే కాదు, దోశల్లోకైనా, అట్లలోకైనా, చపాతీ తినే వాళ్ళకైనా ఇది బాగుంటుంది. పూరి ఇలాంటి వాటిలో కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ రావాలి. మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఇడ్లీలోకి అయితే. దోశలోకైనా ఇట్లానే ఉంటే దోశల్లోకి బాగుంటుంది. ఇది మనం పోపు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పోపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 లేదా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేస్తే కొంచెం నిల్వ ఉంటుంది, అందుకే ఆయిల్ వేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు తినాలనుకుంటే ఆయిల్ అనేది చాలా లైట్గా వేసుకోండి. ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు, పోపు పెట్టకపోయినా పర్వాలేదు. నేను ఒక 3 డేస్కి స్టోర్ చేసుకుంటాను కాబట్టి పోపు ఖచ్చితంగా వేసుకుంటాను. ఆయిల్లోకి పోపు వేసుకొని బాగా పోపు వేగిన తర్వాత ఈ ఆయిల్ పోపు అనేది అందులోకి కలిపేసుకొని, అంతే. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ చట్నీ ఫర్ 1 ఇయర్ బేబీస్ అబోవ్ ఆర్ బిలో. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా నీట్గా ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకుంటారు.
బ్రేక్ఫాస్ట్లోని. ఇది చట్నీ చేసే పద్ధతి విధానం. ఇలాంటివి మీకు ఇంకా కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేను చేస్తాను. పిల్లల కోసం చేస్తాను, పెద్దల కోసం కూడా చేయమన్నా నేను చేస్తాను. మీకు ఏ వంటకం కావాలన్నా నాకు కమెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇది స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.